ఈ ప్రశ్నకి ఎంతమందికి సమాధానం చెప్పానో నాకు కూడా తెలియదండి. ఎంతమంది, మరి ముఖ్యంగా స్త్రీలు, యవనస్తురాలు వచ్చినప్పుడు వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, వాట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్, ఐ ఆల్వేస్ టెల్ దెమ్ యూ విల్ ఫైండ్ ద విల్ ఆఫ్ గాడ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో దేవుని వాక్యంలోనే తెలియజేయబడుతుంది. నౌ డూ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్? తెలుసుకోవాలని ఉందా? వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ మీకుందా అండి లైవ్ లో ఉన్నవారు? డూ యూ వాంట్ టు నో వాట్ ఈస్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్ ఫర్ ఎవ్రీ బిలీవర్, ఫర్ ఎవ్రీ క్రిస్టియన్? తీయండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16 వచనం. ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. వచ్చింది ఆన్సర్. ప్రతి విషయమందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఏంటంటే దేవుని చిత్తము? ఇఫ్ యూ వాంట్ టు బి ఇన్ ద పర్ఫెక్ట్ విల్ ఆఫ్ గాడ్, వాట్ డు వీ హ్యావ్ టు డూ? వీ నీడ్ టు గివ్ థ్యాంక్స్ గివింగ్. వీ నీడ్ టు బి ఫుల్ ఆఫ్ gratitude. We need to be full of praise to God. That is the perfect will of God for our lives. Amen. నమ్ముతున్నవారు ఆమెన్ అంటారా? అంటే ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెప్పడమే గాడ్స్ పర్ఫెక్ట్ విల్ ఫర్ అవర్ లైఫ్స్. ఇంకా దానికి మించిన ఏమైనా డౌట్ ఉందా? వాట్ పార్ట్ ఆఫ్ దట్ వర్స్ డోంట్ వి అండర్స్టాండ్? ఇట్ ఈస్ సో క్లియర్ కదా. ఇది ఇలాగ చేయుట దేవుని చిత్తం, యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం.